శ్రీమాత్రే నమః. నేనిప్పుడు చూపించేది కరివేపాకు రైస్. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ముందుగా కరివేపాకుని కడిగి ఒక గుడ్డ మీద ఆరబెట్టుకోవాలి. నేనైతే ఈరోజు లంచ్ బాక్స్లోకి చేశాను. ఇలాగ ముందుగా బాండీలో నూనె వేసి మనకి కారానికి తగ్గినట్టుగా ఎండుమిరపకాయలు, కొంచెం శనగపప్పు, కందిపప్పు, ఇంకా ఇందులోనే మనం మినప్పప్పు, ధనియాలు, చింతపండు అనేవి కూడా యాడ్ చేసుకోవాలి. పప్పులు అనేవి లో ఫ్లేమ్లో గనక ఎర్రగా వేగితే బాగుంటుంది. ఇది మనం కూరగాయలు, ఆకుకూరలు వండినప్పుడు కూడా కరివేపాకు తాలింపులో వేసినప్పుడు పిల్లలు అయినా పెద్దవాళ్ళమైనా తీసి పక్కన అనేది పెట్టేస్తూ ఉంటాము. కానీ కరివేపాకు తినడం వల్ల కంటికి చాలా మంచిది, మరియు జుట్టు కూడా నల్లబడుతుంది, రాలిపోకుండా కూడా ఉంటుంది. కానీ మనకి తినడానికి అంతగా ఇష్టపడము. అలాంటప్పుడు ఇలా గనక రైస్ చేసుకుని ఒక వారంలో ఒక రోజైనా మనం తిన్నామనుకోండి, దాంట్లో ఉన్న పోషక విలువలు అనేవి మనకి సమృద్ధిగా అందుతాయి. కరివేపాకుని కొబ్బరి నూనెలో మరిగించి తలకి రాసుకోవడం వల్ల కూడా జుట్టు అనేది నల్లబడుతుంది మరియు రాలిపోకుండా ఉంటుంది. అలా ఎక్స్టర్నల్గా అప్లై చేసుకునే కన్నా ఇంటర్నల్గా కూడా మనం ఇలాగా ఈ కరివేపాకు అనేది తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇదిగొండిలాగా పోపు దినుసులన్నీ వేగిపోయాక పక్కన పెట్టి కరివేపాకుని వేయించుకోవాలి. నేనైతే లంచ్ బాక్స్లోకి అని చెప్పి త్వరగా చేశాను. అందుకనే తడి ఆరకుండానే వేయించడం అయితే జరిగింది. కానీ తడి అంతా ఆరిపోయాక వేయిస్తే కరివేపాకు అనేది త్వరగా మగ్గుతుంది, ఇంకా మనకి క్రిస్పీనెస్గా కూడా వస్తుంది. నాకు ఇలాగ తడిగా ఉండడం వల్ల చాలా టైం అయితే పట్టింది. లేదు అంటే కనుక మనం ముందు రోజు రాత్రే ఆరబెట్టుకుంటే మర్నాడు ఉదయానికి కరివేపాకు అనేది బాగుంటుంది, ఆ తడి అంతా ఆరిపోయి. ఇదిగోండి, కొంచెం ఇలాగ చెమ్మంతా పోయి ఆకు రంగు మారాలి. ఆకు రంగు మారేంత వరకు వేయించుకుంటే అప్పుడు దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ కూడా మనకి బాగుంటాయి. అసలు ఇది వేయిస్తున్నప్పుడు ఆ సువాసన అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇలాగా కొంచెం రంగు మారి కరివేపాకు అంతా వేగిపోతుంది. ఇలా వేగిపోయిన దాన్ని చల్లారి పెట్టుకోవాలి. కరివేపాకు పచ్చడికైనా పొడికైనా కరివేపాకు అనేది అంతా ఆరిపోయాకనే, అంటే వేడి చల్లారిపోయాకనే పొడి చేసుకోవాలి. ఎందుకు అంటే లేదనుకోండి ముద్దగా అయిపోతుంది. ఇలాగ పోపు దినుసులు, కరివేపాకు ఆరిపోయాక మిక్సీ పట్టేసుకున్నాను. ఈ పౌడర్ని మనం ఇడ్లీ దోశల్లో కూడా తినవచ్చు. తాలింపు మళ్ళీ మనం నూనె వేసుకుని జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేరుశనగ పప్పు వేశాను. వేరుశనగ గుళ్ళు, శనగపప్పు, కొంచెం ఆవాలు, పచ్చిమిర్చి, మరి కొంచెం కరివేపాకు అనేది వేసి పసుపు, ఇది వేగిపోయాక ఉప్పు నేను మిక్సీ పట్టేటప్పుడే వేశాను. కానీ మళ్ళీ అన్నంలో కలిపాక ఇంకొకసారి రుచి చూసుకుని ఉప్పు కలుపుకుంటే కనుక మనకి కరివేపాకు రైస్ అనేది అయితే రెడీ అయిపోతుంది. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తిన్నారు. ఇదిగోండి, కరివేపాకు పొడి అంతా అన్నానికి బాగా పట్టేట్టు కలుపుకొని లాస్ట్లో రుచి చూసుకుని సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. చాలా ఎమ్మీగా, టేస్టీగా అండ్ హెల్తీగా కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.